ఇప్పుడు ఆహార కల్తీ మీద మాట్లాడుతున్నారు. ఎట్లుంటుందంటే వీళ్ళు మాట్లాడే విధానము, వీళ్ళు మాట్లాడే మాటలు కూడా ఆడ జర్నలిస్ట్ అడుగుతాడు, సార్ ఏంది ఫుడ్ ఈ ఆహార కల్తీ చాలా దారుణంగా తయారైంది రాష్ట్రంలో అంటే, ఉక్కు పాదం మోపుతాం మేము రేపటి నుంచి అంటాడు. కథం అదే టైటిల్ తెల్లారి పేపర్లల్లో ఛానళ్ళల్లో థంబ్నెయిల్ కింద అదే వచ్చేస్తుంది. మరి ఆ ఉక్కు పాదం ఏది? మీరు ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్లు తెలంగాణలో ఎంతమంది ఉన్నారని కొట్టండి, చాట్ జీపీటీని అడగండి. ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్లు తెలంగాణ వ్యాప్తంగా కేవలం జిల్లాకు ఒక్కరు ఉన్నారు. ఆ జిల్లాకు మొన్న రీసెంట్గా 2022లో ఏదో రిక్రూట్ చేసిన 20 మంది 2024-25లో రిక్రూట్ అయినట్టున్నారు, అపాయింట్ అయినట్టున్నారు. అంత కలిపితే జిల్లాకు ఒక్కరే ఉన్నారు. అంతకుముందు అసలు అది కూడా లేకుండే. ఒక జిల్లాకి ఒక ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసరు ఏం తిరుగుతాడు, ఎక్కడ పోతాడు? ఆహార కల్తీ అన్నది ఎంత ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అది ప్రజల ఆరోగ్యానికి సంబంధించి. ఇప్పుడు ఉక్కుపాదం మొత్తం అంటున్నారు, మీరు లెక్కలు తీయండి. ఫుడ్ కల్తీలో ఇంతవరకు పట్టుబడ్డ కేసుల్లో ఒక్క కేసు కూడా ఇంతవరకు క్రిమినల్ కేసు నమోదు కాలేదు. ఒకటే ఒక్క కేసు ఏదో నమోదైనట్టు ఇంతవరకు ఒక్కడి తెలంగాణలో జైలుకు పోయినోడే లేడు. అంటే ఎక్కడ ఆహార కల్తీ జరగలేదా? పొద్దున్న లేస్తే నీళ్లు కల్తీ, పాలు కల్తీ, హోటళ్లలో ఫుడ్ కల్తీ, రకరకాల హోటల్లో పట్టుకున్నారని మనం వార్తలు చూస్తున్నాం అక్కడక్కడ. మరి పట్టుకున్న ఏ దగ్గర కూడా ఇంతవరకు ఒక్క క్రిమినల్ కేసు నమోదు కాలేదంటే మరి ఏం చేస్తున్నట్టు? అసలు ఆఫీసర్లు ఏది, రిక్రూట్మెంట్ ఏది, ఎంత పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ ఉండాలి? అవసరమైతే జిల్లా స్థాయి, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కొంతమంది టీం, మండల స్థాయిలో కొంతమంది టీంతో ఈ యొక్క రిక్రూట్మెంట్ అవసరం తెలంగాణకి. ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది. ఎంతమంది ఇందులో రిక్రూట్ చేసినా అది పెట్టుబడి కింద పెడుతున్న డబ్బు కిందనే మనం చూడాలి. ఎందుకనంటే ఒకవేళ ఆ కల్తీ లేని ఆహారం ప్రజలకు అందితే, ప్రజల ఆరోగ్యంగా ఉంటే ప్రజలు ఈ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచుతారు. ప్రజలు రోగాల బారిన పడితే ఈ రాష్ట్రం ఆదాయం ఎట్లా పెరుగుతుంది? అందుకే అది ఆ ఫుడ్ సెక్యూరిటీ జాబ్స్ మీద కానీ లేకపోతే ఫుడ్ సెక్యూరిటీ మీద కానీ పెట్టేటువంటి ఖర్చు అంతా కూడా ఈ రాష్ట్రానికి వెల్త్, సంపదని తీసుకొచ్చేదే, ఉత్పత్తి తీసుకొచ్చేదే. ఆ దిశగా ఆలోచించాలా. ఈ స్విగ్గీలు, జొమాటోలు వచ్చిన తర్వాత ఎంత దారుణమైన కల్తీ తయారైంది. ఎక్కడ చూడు కల్తీయే. ఇది పేరుకే, అంతకుమించి మీరు చూడండి, కొట్టి చూడండి, చాట్ జీపీటీని అడగండి.